హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారండి? మరి అందరూ కూడా దేవునికి ప్రశస్తమైన ఉదయకాల సమయంన ఆయన పాదాల చెంత ఆయన స్తుతిస్తూ ఆయన నామమును మహిమపరుస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి నూతన దినమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన కనుపాప వల్ల మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి ఉదయకాలంలో కూడా మనతో మాట్లాడుచున్నాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడును ఎడబాయడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలంన దేవుడు మాట్లాడుచున్నాడు. దిగులు పడవద్దని చెబుతున్నాడు. మరి దేన్ని చూసి నువ్వు భయపడుచున్నావో, మరి నిన్ను ఎవరైనా అపహాస్యం చేస్తున్నారేమో, నిన్ను నిందల పాలు చేసిన వారి మధ్యలో కూడా నీవెప్పుడు కూడా వారిని చూసి దిగులు పడవద్దని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకేమంటున్నాడంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను ఆయన విడువడు, ఎడబాయనని చెప్తున్నాడు. నీవేటు వెళ్ళుచున్నా కూడా ఆయన నీతో వస్తున్నా అని నీతో రావాలంటే ముందుగా ఆయన నీతో ఉండాలి. అంటే ఆయన నీతో ఉన్నానని చెప్పుచున్నాడు. నువ్వు భయపడవద్దంటున్నాడు. నిన్ను ఎప్పుడు కూడా విడువను, ఎడబాయనని ఆయన ఈ ఉదయకాలంలో నీతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం బట్టి నువ్వు ముందు దేవునిగా ఆయనలో దేవునిలో సంతోషించుము. ఆయనలో నువ్వు ఆశపడుతూ ఉన్నట్లుగా ఆయన నిన్ను అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఏ సమస్యలో కూడా నేను ఎడబాయను, నీతో నేను వస్తున్నాను, నిన్ను ఎన్నడూ విడువను అని చేయి పట్టుకుని ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంన నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. ఆయన పాదాల చెంత నువ్వు పెట్టి ప్రార్థించుము. దేవా, నాకు ఇది నువ్వు ఇచ్చినావయ్యా, నాతో నువ్వు వస్తున్నావా ప్రభువా, ఇదిగో మరి నేను చేపట్టే ప్రతి కార్యంలో కూడా ప్రభువా నాకు నువ్వు విజయాన్ని దయచేయవా దేవాని నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థన అంగీకరించి వాడై ఉన్నాడు. నీ చేయి పట్టుకొని నీతో వస్తూ ఉన్నాడు. నీవు ఉద్యోగానికి వెళ్తున్నా, ఏ సమస్యలో నువ్వు ఉన్నా, ఎటు వెళ్తున్నా, ఏ కార్యం నువ్వు చేపట్టినా కూడా ఆయన నీ పక్షంలో ఉండి నీకు కార్యం జరిగించి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయనలో సంతోషించుము. ఈ ఉదయ కాలమున దేవా, ప్రతిదీ కూడా ఆయనకు నువ్వు సమర్పించుకో. ఆయనలో నువ్వు మొరపెట్టుకో. దేవుడు నిన్ను వినువాడై ఉన్నాడు. నీ కార్యములు సఫలీకృతం చేయువాడై ఉన్నాడు. కాబట్టి దేవునిలో ఈ దినమును ఆయనకు ప్రారంభించుము. ఆయనతో ప్రారంభించుము. నీ తలంపులు, నీ ఆలోచనలు సమస్తము కూడా ఆయనకు ఇచ్చి ఆయనలో శోధించినట్లయితే నీ పక్షమున ఉండి నీ కార్యములు కూడా సఫలీకృతము చేయువాడై ఉన్నాడు. తలలు వంచి మరి ఈ దినమును ఆయనకు అప్పగిద్దామా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. మరి మాకు ఈ నూతన దినమును నీవు వచ్చినావు ప్రభా. మరి వాక్యంలో అంటున్నావు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అని పలికిన దేవా, ఈ వాక్యమును అయా మేము చేత పట్టుకొని మేము ఈ దినమును ప్రారంభిస్తుండగా ప్రభా, మేము వెళ్ళే ప్రతి పనిలో ప్రభా, చేసే ప్రతి కార్యంలో, చేపట్టబోయే ప్రతి నూతన క్రియలలో ప్రభా యేసయ్యా మాతో నీ ఉండి మాకు ధైర్యాన్ని ఇచ్చి మమ్మ ముందుకు నడిపించి ప్రభువా ప్రతి కార్యాన్ని కూడా సఫలీకృతం చేయమని, విజయవంతంగా మళ్ళీ మేము తిరిగి గృహానికి నడిపించమని నజరేయుడుగా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.